వెల్కమ్ టు శామలాస్ కిచెన్. ఈరోజు శామలాస్ కిచెన్లో పెసర పునుకులు ఎలా చేయాలో చూద్దాం. పెసర పునుకులకి కావలసిన పదార్థములు: తొక్క పెసరపప్పు ఇలా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 పెద్ద బౌలు, జీలకర్ర, అల్లం ముక్కలు ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్. ముందుగా పెసరపప్పుని ఇలా పొట్టుపప్పు తీసుకుని 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్లో మనం వేసుకున్న ఎంత పప్పు అయితే వేసుకుంటామో అది ఇలా మునిగేంత వరకు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల ముందు. 2 గంటల తర్వాత ఇలా నానిపోతుంది పప్పు. ఇలా నానిన పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు మంచినీళ్ళు వచ్చేంత వరకు కడుక్కోవాలి. ఈ విధంగా అక్కడక్కడ తొక్కున్న ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా తొక్కున్నా పర్వాలేదు. ఇలా కడిగి పెట్టుకుని మనకి మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పప్పుని ఒక చిల్లుల గిన్నె తీసుకుని ఇందులో వేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా, అసలు వాటర్ లేకుండా వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచుకుని గ్రైండర్లో వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉండాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిలో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు ఎంత కలిసేలా పైకి కిందకి కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా నూనె వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా పిండిని పునుగుల్లా వేసుకోవాలి. ఎక్కువ మరిగించుకోకూడదు, సమానంగా ఉండాలి నూనె. ఈ విధంగా అటు ఇటు పైకి కిందకి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వస్తాయి. ఇలా వేగితే ఇవి వేగిపోయినాయి. ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. ఎంతో రుచికరమైన పెసర పునుకులు రెడీ అయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి, గుల్లగా ఉంటాయి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.